ఇప్పుడు నాతోటే పనిచేస్తుంది బచ్చన్నపేటలో. అలాగే జ్యోతిర్మయ మేడం మా డిపార్ట్మెంటే ఇంగ్లీషు మేడం, నాకు ఇంగ్లీష్ మీటింగ్లలో కాంప్లెక్స్ మీటింగ్లలో కలుస్తూనే ఉంటుంది. రాజ్ కుమార్ సార్ సోదరుడు నాకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాడు. ఇక్కడ నా మిత్రుడు రమేష్ సార్ కొన్నేళ్ళ పని చేసినప్పుడు మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేది. సార్ తోటి నేను కొన్ని సలహాలు కూడా తీసుకునేది, నా సలహాలు సార్ తీసుకునేది. చాలా మంచిగా క్లోజ్గా ఉండేది రమేష్ సార్ నేను. ఇంకా బాలకిషన్ సార్ భయ్యా, మేము భయ్యా అని ప్రేమగా పిలుచుకుంటాం బాలకిషన్ సార్ను. బచ్చన్నపేటలోనే ఉంటాడు ఎప్పటికీ. సో ఎనీవే మీ అందరి వల్ల ఈరోజు మేమందరం కలుసుకోవడం, మరి మీరందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ అందరి ఫేసులు ఇంకా గుర్తున్నాయి. క్లాస్ రూమ్లలో మీరు ఎక్కడెక్కడ కూర్చునేది కూడా కొన్ని గుర్తున్నాయి, కానీ మీ పేర్లు మాత్రం గుర్తులేవు. ఏమనుకోవద్దు మీరంతా, ఎందుకంటే మీలాంటి వేల మంది విద్యార్థులు ఎన్నో బ్యాచ్లు పోతూ ఉన్నాయి. అంతమందిని గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి గుర్తుపట్టలేము. కొందరు పేర్లు మాత్రం గుర్తుంటాయి, ఎందుకంటే ఎప్పుడన్నా శ్రీను ఉన్నాడు, మాకు ఎప్పటి కలుస్తూ ఉంటాడు, మస్సు నుండి కలుస్తూ ఉంటాడు. సో ఇలా కొంతమంది సంతోష్ కనబడుతూ ఉంటాడు. కొంతమంది ఇక్కడ మనకు ఎప్పటికీ అందుబాటులో ఉండే వాళ్ళ పేర్లు గుర్తుంటాయి, కానీ అందరి పేర్లు గుర్తుండవు. సో అందరికీ కూడా పేరున మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ, మరి మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి మా ఉపాధ్యాయులందరి పక్షాన మరొకసారి మీ అందరినీ ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మనల్ని అందరినీ మళ్ళీ ఒకసారి గత స్కూల్ డేస్లోకి తీసుకెళ్ళి క్లాస్ చెప్పినట్టుగా చెప్పింది కదా సార్. రైట్. అప్పుడు పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తే ఇప్పుడు మనం నిజ జీవితంలో అనుసరించాల్సిన విధానాలని బోధించారు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు మీ సూచనల్ని మేము శిరసా వహిస్తామని చెప్తున్నాము. అలాగే సార్ ఇంకోటి ఏం చెప్పారంటే, మనకు వచ్చేసి లైక్ పిల్లలు అనే వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు గాడ్జెట్స్కి. అందుకని రీసెంట్లీ ఒక కాన్సెప్ట్ వచ్చింది, రైట్? ఎట్ టైం డోంట్ యూస్ డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్? సో బెడ్ టైం అనేది 9 o'clock అనుకోండి. ట్రై టు అవాయిడ్ దెమ్ ఫ్రమ్ 7 o'clock. మీరు వాడకండి, మీ పిల్లలతో కూడా వాడించకండి, రైట్? ఎస్పెషల్లీ మా మిత్రు రాళ్ళు రైట్. సార్ ఇంకో మాట చెప్పినట్టు కార్తీక దీపం, బ్రహ్మముడి అట్లాంటి సీరియల్ బంద్ చేసి కాస్త పిల్లలపై శ్రద్ధ పెట్టండి. ఇంకొక విషయం సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. 100 మంది చేసే పని అది చేయొచ్చు, 1,00,000 మంది చేసే పని అది చేయొచ్చు, కానీ ఒక గురువు చేసే పని మాత్రం అది ఎప్పటికీ చేయలేదు, రైట్? టీచర్స్ ఆర్ ఇర్రిప్లేసబుల్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్, మనందరికీ క్రమశిక్షణ నేర్పించినటువంటి పిఈటి సార్ మనోజ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో. 2003-2004 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేదిక మీద ఆసీనులైనటువంటి సోదర ఉపాధ్యాయులు, మరి ప్రియమైన విద్యార్థులారా, అయితే నేను ఇక్కడికంటే ముందు ఒక ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తుండేవాడిని. అదే క్రమంలో డిఎస్సి 2001లో నాకు జాబ్ వచ్చేసి ఇక్కడికంటే చాలా దగ్గర ప్రదేశాల్లో కూడా నాకు పోస్టింగ్ ఉండేది. ఎందుకంటే నా తర్వాత వారి కూడా చాలా జనగాం దగ్గరలోనే పోస్టింగ్ తీసుకున్నారు. నా ఎయిమ్ ఏంటంటే జనగాంకు దూరంగా ఉండాలి కొన్ని రోజులు. అదే క్రమంలో నేను అక్కడ వెంకిర్యాల అవన్నీ కూడా విడిచిపెట్టేసి కొద్దిగా దూరంగా రావాలని చెప్పి కొండెకి రావడం జరిగింది. ఈ కొండెకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే
అంతకంటే ముందే నా మిత్రులు ఉన్నారు. నర్సయ్య గారు అయితేంది, కుద్దూస్ గారు అయితేంది, అంతకంటే ముందు నాకంటే ముందు ఇక్కడ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఉండేది. తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత తప్పకుండా అక్కడ కొన్ని ఎవరు తీసుకుంటలేరు, నువ్వు తప్పకుండా తీసుకోవాలని చెప్పి కొద్ది ప్రెషర్ తీసుకొచ్చింది నా మీదకి. ఆ ప్రెషర్లో భాగంగా నేను మీ దగ్గరికి రావడం జరిగింది. నేను ఏదైతే 1-2 ఇయర్స్ మాత్రమే పనిచేస్తా అనుకుంటున్నానో ఆ 1-2 ఇయర్స్ గడిచిపోయే లోపల నాకు ఇంకో అవకాశం వచ్చి అక్కడికి పోయింది. అది కొన్నేకు రావడానికి ముఖ్య కారణం. ఈ కొన్నేకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ రోజులకు ఈ రోజులకు తేడా ఏమిటంటే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువ ఉండేది, అన్నీ గవర్నమెంట్ పాఠశాలలే. తర్వాత 3-4 గ్రామాలకు కలిపి ఒకటే ఉన్నత పాఠశాల ఉండేది. అదే క్రమంలో ఏ పాఠశాలకు వెళ్ళినా కానీ మినిమం ఒక 400-500 మంది ఉండేది. వేదిక మీద కూర్చున్న ఉపాధ్యాయులందరూ కూడా చాలా పని ఉండేది. సరే, ఈరోజు పాఠశాలలు ఇట్లా వెలువెళ్ళబోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, అందులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందం ఎందుకంటే మీరు మంచి భోజనం పెట్టిండ్రు నాకు, కాదా? అవునా కాదా? ఆ భోజనం రోజు మేము చేస్తున్నాం, కానీ ఇక్కడ నేను ఆనందపడ్డది ఏంటంటే మీ తరగతిలో ఎందరైతే ఉన్నారో అందరూ అద్భుతంగా సెటిల్ అయిపోయినారు. ఇక్కడ చూడండి, సెటిల్మెంట్ అంటే కేవలము మంచి జాబ్ చేసుకుంటూ కావలసినంత ధనం ఉండి కార్లలో రెగ్యులర్గా తిరగడము, లేకపోతే ఇంకా ఏదో ఉన్నతమైంది కాదు. మన భార్య పిల్లల్ని మనకు వచ్చిన డబ్బులో చాలా క్రమశిక్షణగా వారిని మనము ఎప్పుడైతే సాదుకుంటామో, సోదరులు ఇప్పటిదాకా చెప్పినారు క్రమశిక్షణ గురించి, ఆ విధంగానే మీరు అందరు ఉన్నారు కాబట్టి నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పిన వాళ్ళ దానిలో అసలు నేను ఏ పాఠశాలలో కూడా ఇందరు బాగా సెటిల్ అయిన వాళ్ళని చూడలేదు నేను, అంతకంటే ముందు కానీ తర్వాత కానీ. ఎక్కడ చూసినా ఏదో పనులు చేసుకుంటున్నాం అది అందరూ. కానీ ఒక తెలుగు మీడియం పాఠశాల నుంచి, ఒక మారుమూల పాఠశాల నుంచి ఒక PhD వ్యక్తి, ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక అద్భుతంగా డైరీ ఫామ్ నడిపేవారు. ఇప్పుడు బాబు గారు చెప్తుండు, సార్ ఈ స్కూల్కు నేనే సార్ విద్యా కమిటీ చైర్మన్ అని. ఆ ఆనందం వేరు. అది ఏంటంటే మనము ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళు ఏమైతే మీకు నేర్పినరో అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఉదాహరణకు నన్నే తీసుకోండి. రాజుగారు నా జూనియరు, నేను అతనికి 2 సంవత్సరాల సీనియరు. నేను రోజూ దెబ్బలు తినేవాడిని సార్లతోటి. రాజుగారు ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవారు పాఠశాలలో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజుగారు ఫస్ట్ వచ్చిందో నేను లాస్ట్ వచ్చినాను కాదు. జీవితంలో మనము ఒక క్రమశిక్షణతోటి స్థిరపడ్డమా లేదా అని చెప్పి మనం అనుకోవాలి. ఆ స్థిరపడడం మీరు అందరు చేసింది కాబట్టి నేను గర్వపడుతున్నా, చాలా ఆనందపడుతున్నా. ఇదే విషయంలో సార్ చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ కొత్త 1-2 ముచ్చట్లు చెప్తా. మీరు మీ కడుపున పెట్టిన పిల్లలకు ఎప్పుడైతే చాలా క్రమశిక్షణతోటి మన సమాజానికి మంచి వ్యక్తులను ఎప్పుడైతే అందిస్తారో, ఇప్పుడు మీరు ఒక భర్తగా విజయం సాధించిండ్రేమో, ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా విజయం సాధించాలంటే మీరు ఎప్పుడైతే మీ పిల్లలు సమాజంలో మంచి విలువలు గల్ల, మంచి జాబ్ అంటలేను నేను, మంచి విలువలు గల్ల పిల్లోడిని మీరు ఎప్పుడైతే, మంచి విలువలు గల్ల అమ్మాయిని ఎప్పుడైతే మీరు సభ్య సమాజానికి అందజేస్తారో అప్పుడు మీరు తల్లిదండ్రులుగా విజయం సాధిస్తారు, సాధించినట్టు లెక్క అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు 100% మీరు విజయం సాధించరు. ఎవరైతే ఆర్థికంగా నేను చాలా తక్కువలో ఉన్నాను సార్, నాకు వెళ్తలేదు సార్, నాకు చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నానైతే నేను కొన్నేలో ఇంతవరకు అయితే ఎవరిని చూడలేదు మీ దానిలో. అందరు ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ సొంత వృత్తి చేసుకుంటాను, లేకపోతే చదువుకొని ఎక్కడో స్థిరపడో. ఇవాళ నేను అడిగిన, నేను నాకు నాగారంలో ఏమైపోయిందో, నాగారం ఇప్పుడు మిత్రుడు చెప్పాడు జెన్కోలో పనిచేస్తున్నాను, నాకు ఇల్లు ఉంది అక్కడ. ఆ ఇల్లు కూడా ఏమవుతుందంటే ఎప్పటికీ పవర్ ప్రాబ్లం అవుతుంది. అది ఆ పవర్ ప్రాబ్లం అవుతుంటే అక్కడ ఇంకో పిల్లోడు ఉన్నాడు, వాడికి చెప్తున్నా. ఇప్పుడు వాడికి చెప్తా, ఈయనకి చెప్తా, ఎందుకంటే ఈయన భయంతో చేస్తాడు కదా.
అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నేను నిన్ను అడిగేది ఏంటంటే నేను నిన్ను అడగనో తెలియదు నాకు, కానీ మీరు మాత్రము ఎవరైతే అన్ని రకాల బాగున్నారో మీ తోటి చదువుకున్న వారికి కూడా తప్పకుండా సహాయ సహకారాలు పూర్తిగా ముందు అందజేస్తారని చెప్పి ఆ పరిచయ కార్యక్రమం నేను ఇక్కడ ఏర్పాటు చేసిన. మీ గురించి ఒక పిల్లోడు ఉన్నాడు, బాగా చదువుతున్నాడు, అతనికి MBBS సీట్ వచ్చింది. మన తరగతి అమ్మాయి పిల్లోడికో అబ్బాయి పిల్లోడికో ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు ఎవరైతే ఆర్థికంగా బాగా ఉన్నారో, ఎవరైతే అద్భుతమైన జాబులు చేస్తున్నారో, ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో మీరు వారికి సహాయం చేస్తే మాత్రమే దీనికి సార్థకత లభిస్తుంది. అర్థమైందా? ఏబీవీ ఉన్నత పాఠశాలలో నేను చదువుకున్న క్రమంలో అక్కడ మ్యాథ్స్ టీచర్ లేకపోతే ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు వచ్చి అడిగితే ఒక సంవత్సరం ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుని మేము పెట్టినాం. ఇప్పుడు మేము పెట్టమని చెప్పలేము, ఎందుకంటే ఇలా ఎందరున్నారో విద్యార్థులు ఎందరున్నారో మనకు తెలిసి ఈరోజు పరిస్థితులు. కాబట్టి మీరు ముందు కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందజేసుకుంటూ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. చూడండి, డిగ్రీలు చదువుకున్న వాళ్ళ దానిలో మేమందరం డిగ్రీ అని చెప్పి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ పెట్టుకున్న చూసినామా? చాలా తక్కువ, బహు అరుదు. బీటెక్ చేసినాం, బీటెక్ వాళ్ళు పెట్టుకున్న చూసినామా? చాలా అరుదు. మరి ఎవరు పెట్టుకుంటామో? చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే, 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న వాళ్ళం మాత్రమే ఆ ప్రేమ ఆప్యాయాలతో ఉంటామన్నట్టు. అప్పటికి మనకు ఏంటంటే ఒకరి మీద ఒకరికి అది ద్వేషాభావాలు ఉండే. అప్పుడు మన చిన్నపిల్లలకు అందరం కూడా ప్రేమతోటి ఒకరితోటి ఒకరం ఉంటాం. కాబట్టి ఆ ప్రేమ కంటిన్యూ చేస్తూ ఒకరికొకరు ఫ్యూచర్లో సాయం చేసుకోవాలని చెప్పి సూచిస్తూ మరి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు ఒకరికొకరు ఎక్కడి నుంచో రావాలి. వాళ్ళందరూ దగ్గర అడ్జస్ట్ అయిపోయి మమ్మల్ని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మా పాత రోజులు మేము జ్ఞప్తి చేసుకునే విధంగా చేసినందుకు మీ అందరి కూడా మరి ఒకసారి మా పాత స్టాఫ్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్లెస్సింగ్స్ మాత్రం మీకు ఇస్తున్నాను. మీకు అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పినట్టు అందరము కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరం చేదోడు వాదుడుగా ఉంటామని మాటిస్తున్నాం సార్. నెక్స్ట్ యాకూబ్ పాషా సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. इस दिन के पूर्व विद्यार्थी सम्मेलन को हाजिर हुए अध्यापकगण, छात्र छात्रा सभी को इस दिन के पूर्व विद्यार्थी सम्मेलन के लिए हार्दिक शुभकामनाएं और शुभवादन। पूरे का पूरा हिंदी में नहीं, कुछ तेलुगु में भी बात करने वाला हूँ। अरे ఈనాటి ఈ విద్యార్థి సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి విద్యార్థులకు విద్యార్థినులు అందరికీ కూడా పేరు పేరుల కృతజ్ఞతలు. మరి మీరు 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి మీరు ఈరోజు కూడా ఉపాధ్యాయులను అందరినీ కూడా మర్చిపోకుండా ఆహ్వానించి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకు ఆ ఆహ్వానాన్ని అందుకొని చాలా సంతోషించాము. మరి ఇక్కడికి హాజరు కాగలుగుతామో లేదో అని చెప్పి కూడా అనుకున్నాము. కానీ మనకున్నటువంటి అనుబంధమో ఏమో కానీ మరి దాన్ని మిస్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ అనుబంధమే అని అనుకుంటా ఉన్నా. మరి ఇప్పటిదాకా సార్లు చెప్పినట్లుగా మీరు ఒక తల్లిదండ్రులకు మంచి కూతుర్లుగా కుమారులుగా మరి మంచి చదువుకొని ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యను అభ్యసించి మీరు పై చదువుల వరకు వెళ్ళి మంచి స్థానాన్ని కూడా పొందుతూ మంచి ఉద్యోగంలో చేరి మరి మీరు ఒక భర్తగా ఒక ఇంటి అదేవిధంగా ఒక ఇంటి భార్యగా మీరు ఇప్పటికీ రాణించారు. మంచి ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డామని చెప్పి కూడా చెప్తూ ఉంటే అది చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజు చదువుకున్నటువంటి అన్ని సబ్జెక్టులు కలిపి మరి అది ఎలా ఉంటుంది అని అంటే ఒక పూల తోటలో అన్ని రకాల రంగులు కలిపినటువంటి పూలతో ఎంత అందమైతే వస్తుందో అట్రాక్షన్ అయితే వస్తుందో అలాగే అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులు చదువుకున్నటువంటి మీరు 10వ తరగతి వరకు
మరి అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ స్నేహభావంతో మరి ఇప్పటి వరకు కూడా ఎలాగైతే ఉన్నారో మరి దాన్నే ఇంకా ముందుకు కూడా కొనసాగిస్తూ మీ ఇంటికి మీ గ్రామానికి అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు కూడా మంచి పేరు తేవాలి. అదేవిధంగా అప్పుడప్పుడు వచ్చి మీ యొక్క పాఠశాలను సందర్శిస్తూ ఈ పాఠశాలలో ఉన్నటువంటి మరి విద్యార్థుల సంఖ్యను పెంచేటువంటి విధంగా కూడా ప్రయత్నిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన పాఠశాలలో తగ్గిపోతున్నటువంటి మీరు చదువుకున్నటువంటి సమయంలో ఎంతమంది ఉండే ఈరోజు ఎందుకు తగ్గిపోయారు దాని మీద కూడా మీరు విలేజర్స్గా విద్యార్థులు కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మన పాఠశాలను కాపాడుకుంటే మరి ఇక్కడ ఉపాధ్యాయుల పోస్టులు కూడా వస్తాయి. అదేవిధంగా మనము వేరే పాఠశాలలకు దూరంగా వెళ్తూ ఉంటే ఇక్కడ పాఠశాల వెలవెలబోతూ ఉంటుంది. మరి అదేవిధంగా మన సార్లు చెప్పినట్లు మరి టెక్నాలజీ వైపు పోకుండా మరి మీరంతా తల్లి మరియు తండ్రిగా ఉన్నటువంటి మీరు మీ యొక్క పిల్లవాళ్ళని క్రమశిక్షణగా పెంచేటువంటి ప్రయత్నం చేయండి. టీవీల్లో కానీ ఎక్కువ కాలం అదేవిధంగా మరి ఫోన్లలో కానీ ఉండకుండా మీ పిల్లల వైపు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లల్ని కనుక మనం సమాజానికి అందిస్తే సమాజము అదే ఒక అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి మరి మీరు దాన్ని గమనించి మరి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ఆ యొక్క విలువలు కానీ లేకపోతే ఈ యొక్క సమ్మేళనానికి ఈ యొక్క కార్యక్రమానికి సార్థకత కూడా లభిస్తుంది అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ మరి మీరు మంచి భోజనాలు అందించినటువంటి వాళ్లకు ఆశీస్సులు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థుల వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ హిందీలో మాట్లాడాలనుకున్నారు, కాకపోతే మనం అందరం రీచ్గా ఆమెమోనని తెలుగులో కొనసాగించారు. రైట్. మీ పిల్లల్ని కూడా మనలాగా హిందీ మాట్లాడితే వినలేకుండా ఇబ్బంది పడతాడు తయారు చేయకండి. రైట్, అదొక్కటి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ జ్యోతిర్మయ టీచర్ టు గ్రేజ్ సార్. సభకు నమస్కారం. ఈరోజు గెట్ టుగెదర్ అరేంజ్ చేసినటువంటి 2003 and 4 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క శుభాభినందనలు. చాలా హ్యాపీగా ఉంది. నా యొక్క 10th ఫస్ట్ బ్యాచ్ నేను టీచ్ చేసినటువంటి 10th ఫస్ట్ బ్యాచ్ ఫోన్లలో. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వచ్చి నీకు నా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మిమ్మల్ని కలవాలనే ఆతృతతో ఆ దేవుడు నాకు సపోర్ట్ చేసిండు. దానికి ఫస్ట్ మా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సభాముగా కాకుండా వేరే వాళ్ళైతే ఎందుకు లేదు రిస్క్ తీసుకొని పోవడం అవసరమా అన్నట్టు. అయితే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మా సారు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా. సారు గురువు విద్యార్థుల యొక్క రిలేషన్స్ ఏంటో దానికి బాగా తెలుసు. సార్ ఒక వర్డ్ ఏమన్నారంటే మీరు ఇట్లా సపోర్ట్ చేస్తారు అనుకోలేదు సారు పోవడానికి అంటే, కాదే ఈరోజు నువ్వు అక్కడికి పోవడం వల్ల నీకు ₹1,00,000 బెనిఫిట్ అయినంత హ్యాపీ ఉంటుంది. నీ మైండ్ నీ పిల్లల్ని కలిసిన సంతోషాన్ని నువ్వు ఒక 1 week 15 days వరకు మైండ్లో తిరుగుతుంటుంది. ఆ హ్యాపీనెస్ చూడడానికే నేను తీసుకుపోతున్నాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా స్టూడెంట్స్కి నాకు నా అనుబంధాన్ని సార్ గమనించిండు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళందరూ మా టీచర్ల ఆవేదనను మీ కళ్ళ ముందు మీ ముందు ప్రజెంట్ చేసింది కాబట్టి సేమ్ రిపీట్ చేయదలుచుకోలేదు. యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ పేరెంట్గా సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే ఒకప్పుడు క్లాస్ రూమ్లో అయితే ఆర్డర్ చేద్దాము, నేను ఇప్పుడు స్టూడెంట్స్ కంటే ఎక్కువ అయింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాము. సొసైటీలో మంచి స్టూడెంట్లు తయారు చేయడానికి ఒక టీచర్ బాధ్యత కాదు, పేరెంట్ బాధ్యత కూడా ఉంటుంది. అంతేకాక సొసైటీది ఉంటుంది. ఈ సొసైటీ చాలా మల్టీ కలర్గా తయారైంది కాబట్టి మీరు కేవలం డబ్బులు సంపాదించడము, ఫ్యామిలీని లీడ్ చేయడము, ఎంజాయ్ చేయడమే కాకుండా పిల్లలని మంచి చక్ర మార్గంలో పెంచి మంచి డిసిప్లిన్ ఉంచండి. మీడియాకి అడిక్ట్ చేయకండి. డ్రగ్ అడిక్షన్ అవాయిడ్ చేయండి. మరి ఎట్లా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ ఎందుకు చేస్తారు అంటే మీకు తెలియకుండా బయట ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ ఎఫెక్ట్, సొసైటీ మీడియా ఎఫెక్ట్, ఎంజాయ్లు, పబ్బులు, క్లబ్బులు అని విలేజ్ నుండి సిటీ వరకు ఇదే ప్రాబ్లం ఉంది. ఏ పేపర్ చూసినా ఏ చూసినా చైల్డ్ అబ్యూస్, సైబర్ క్రైమ్స్, చాలా టెక్నాలజీతో పాటు లాస్, ఇంజూరీస్ అన్నీ అవుతున్నాయి. కాబట్టి అది మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి.
మనము ఐడియల్గా ఉండాలి అంటే మీరు కూడా జెంట్స్ బాయ్స్ వేరే రకంగా అంటలేను, కొంచెం అడిక్ట్ కాకండి కొన్ని విషయాలు, ఎందుకంటే సీక్రెట్ ఎక్కువ. మళ్ళీ అమ్మాయిలు మీరు ఏదైనా ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యి ఉండాలి. ఇప్పటి వరకు అయితే పర్లేదు, కాకుండా కానీ ఏదో చిన్న ఎర్నింగ్ ఎకనామికల్ పొజిషన్ని డెవలప్ చేసుకోండి. ఆల్రెడీ చేస్తే నో ప్రాబ్లం, నేను వినలే అందరి స్పీచెస్. అది మనకు సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉంటే సొసైటీలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అమ్మాయిలకు, టీచర్లకు కానీ, లేడీస్ అందరికీ, అబ్బాయిలకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము హస్బెండ్కి. సో ఆ విధంగా మీ వైఫ్లను, మీ హస్బెండ్లను కోఆపరేట్ చేసుకొని ఇండిపెండెంట్గా బతకడానికి మీరు ట్రై చేయాలి అమ్మాయిలు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ నెట్వర్క్ని ఈ విధంగానే కంటిన్యూ చేయండి. గెట్ టుగెదర్ కాగానే క్రియేట్ చేయడము, ఎవరి ఫోన్లు వాళ్ళు నెంబర్లు కనెక్షన్ లేకుండా ఉండకండి. ఈ ఏజ్లో స్నేహానికి, స్నేహితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కష్ట సుఖాలను షేర్ చేసుకోండి. మీ స్నేహాన్ని నెగ్లెక్ట్ చేయదు, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేయదు. ఈ ఏజ్లో మంచి ఆరోగ్యాన్ని బిల్డప్ చేస్తే ఫ్యూచర్లో మంచి హెల్దీ పర్సన్స్ ఉంటారు. చాలా ఎక్కడానికి దిగడానికి మాకు కష్టమవుతుంది. కాబట్టి అలాంటి పొజిషన్ రాకుండా మీరు హెల్దీగా ఉండండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. పీటీ సార్ అయితే ఎప్పుడు హెల్దీగా ఉంటాడు, మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అంటే ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్స్లో కరెక్షన్ ఉంటుంది కదా. సో మీరు హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. మీ పేరెంట్స్ను, మీ అత్త మామల్ని కూడా హ్యాపీగా మోరల్ సపోర్ట్ ఇస్తూ, కొంచెం పలకరిస్తూ, మీరు ఎంత బిజీ ఉన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తూ నాలుగులో ఉన్నా వాళ్ళని ఆత్మీయతగా, ప్రేమగా పలకరించండి. అందరూ ఒక పిల్లల గురించి చెప్పారు, కానీ మీ పేరెంట్స్, మీ అత్త మామ గురించి కూడా చెప్తున్నా. ఇందులో నా స్వార్థం ఉంది. నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అత్త మామలు కూడా తల్లిదండ్రులాగా చూసుకునే బాధ్యత పిల్లలది ఉంటుంది, అల్లుళ్ళది ఉంటుంది. కాబట్టి ఇది నా సెల్ఫిష్గా ఆలోచించాను. సో అందరు బాగా సెటిల్ అయ్యారని అర్థమవుతుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం చాలా చెప్పారు, దాంట్లో ఒక విషయంతో మాత్రం నేను ఏకీభవించట్లేదు. మీరు మమ్మల్ని రిక్వెస్ట్ కాదు మేడం, ఆర్డర్ చేయాలి. స్టిల్ వీఆర్ యువర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అగ్రీ విత్ దట్. yes or no? yeah. Thank you very much madam. I request Rajkumar sir to speak. ఓకే 2003-4 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ కొన్నేకి విచ్చేసినటువంటి నా పాత కొలీగ్స్ జ్యోతిర్మయ అక్క, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్, మేము ఊకే గిల్లి గజ్జాలు పెట్టుకునే వాళ్ళము. ఇక నిదానంగా ఉండే సారు పాషా సారు, ఇక నిత్య విద్యార్థి రమేష్ సారు, తర్వాత పృథ్వీరాజ్ సారు, మా అన్న పీఈటీ సార్ మనోజ్ సార్, మా అన్న లాంటి పృథ్వీరాజ్ సార్, అందరికీ నా యొక్క నమస్కారాలు. నా ప్రియమైన విద్యార్థులందరికీ ఆశీస్సులు. నేను వచ్చినప్పుడు మీరంతా 9th క్లాస్లో ఉన్నారు, ఆ కార్నర్లో ఉండేది మీ క్లాస్. అయితే నేను అప్పుడు తరిగొప్పల స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇవాళ కూడా మళ్ళీ తరిగొప్పల నుంచి ఇక్కడికి వచ్చాను. సేమ్ అక్కడ 2001 and 2 బ్యాచ్ వాళ్ళది గెట్ టుగెదర్. అక్కడ ఇప్పుడు 80 మంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా హ్యాపీగా ఉంది 60 మందిని చూస్తే. ఇప్పుడు ప్రజెంట్ మేము పనిచేస్తున్న స్కూల్ మొత్తం కూడా ఇంత స్ట్రెంత్ లేదు. ఇక దానికి కారణాలని సార్లు అని చెప్పారు. అయితే నాకేంటంటే కొన్నే పిల్లలతోటి చాలా అటాచ్మెంట్, అంటే కొండలో ఉండి ఆ మాట చెప్పట్లేదు, నిజంగా ఎక్కడున్నా అదే చెప్తారు. ఎందుకంటే ప్రేమ కొంచెం ఎక్కువ ఉంటుంది కొన్నే ఏరియా పిల్లలకి. ఇంకా రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది నాకు. దాదాపు ఇప్పుడు మీ దానిలో కూడా చాలామంది పిల్లలు టచ్లోనే ఉంటున్నారు నాకు. ఇంకా చాలా విషయాలు సార్ వాళ్ళందరూ చెప్పినారు, నేను ఏం చెప్పాలి ఇంకా చెప్పడానికి. సరే, నేను కూడా 1-2 విషయాలు చెప్తాను. యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్స్ అండ్ ఎర్నింగ్ sufficient money for your needs and you are doing well maintenance of your families. మీరందరూ హ్యాపీగా ఉన్నారు, ముఖాలు చూస్తారో తెలుస్తున్నాయి. అయితే నేను వచ్చేది ఒకటి ఏంటంటే,
మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం ఎప్పుడు విస్మరించొద్దు. మనం అనుకోవద్దు మీరు ఏమి ఇచ్చారు మాకంటే, వాళ్ళున్న పరిస్థితులలో మనకు జన్మనిచ్చి మనని చదివిపించేసి ఒక దారిలో పడేటట్టు చేసినంటే చాలా గ్రేట్. సో అది చేసినా చేయకుండా మనం వాళ్ళకి జన్మనిచ్చినందుకు వాళ్ళను మాత్రం కడదాకా కాచుకునే బాధ్యత మనది. అది ఫస్ట్ థింగ్. ఇంకా మేడం చెప్పారు అత్త మామల్ని కూడా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇంకొకటి ఏంటంటే మీ రిలేషన్, మీ ఫ్రెండ్షిప్ మాత్రం మీరు ఎప్పుడు కంటిన్యూ చేయాలరా. సార్ వాళ్ళు చెప్పారు 10th క్లాస్, ఇప్పుడు పురోహితుల ఆత్మీయ సమ్మేళనాలు డిగ్రీ పీజీ జరగవు, ఓన్లీ 10th జరుగుతుంది. ఎందుకంటే కల్మషం లేని వయసులో చేసిన స్నేహం అది. ఇప్పుడు తర్వాత చేసే స్నేహాలన్నీ అవసరం కోసమే, ఆ అవసరం గడవగానే మనం వదిలేస్తారు. కానీ చిన్ననాటి స్నేహం ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ రిలేషన్స్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 40 years 39-40 years దగ్గరకు వచ్చారు. సో పిల్లలకి మంచి క్రమశిక్షణ, సంస్కారము, రిలేషన్స్ నేర్పియండి రా. ఏంటంటే అసలు కనీసము దూరం చుట్టాలు ఎవరో కూడా తెలియని పరిస్థితులలో మన పిల్లలు ఉంటున్నారు. మనం కూడా ఆఫ్కోర్స్ మన చిన్నతాత పిల్లలు వాళ్ళు కలిసి అనుకోండి ఏమవుతారని మన పెద్దవాళ్ళని అడగాల్సిన పరిస్థితులు అనమాట. అయితే ఒక డబ్బు ఒక్కటే కాదురా జీవితంలో, అది ఈ వయసులో డబ్బే ముఖ్యం అనిపిస్తుంది, కానీ మా వయసుకు వచ్చేసరికి బంధాలే ముఖ్యము. బంధాలు అనేవి ఇంధనాలు, మన జీవన రథాన్ని నడిపించే ఇంధనాలు మానవ సంబంధాలు. సో ఆ సంబంధాలను మీరు పెంపొందించుకోండి. పిల్లలకి మీ మంచి క్రమశిక్షణ పద్ధతులు అన్నీ నేర్పించండి. ఇంకొకటి, విద్య నేర్పిన గురువులను మీరు ఇంత ఆదరంగా పిలిచారు, అక్కడే తెలుస్తుంది మీ అభిమానం ఎంత ఉందనేది. మొన్న మల్లేష్ ఇంకా ఎవరు నరేష్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వీళ్ళ ప్రవర్తన చూసి మా అమ్మ వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత సిన్సియర్గా ఉంటారు ఇలా పిల్లలు, 40 ఏళ్ళ పిల్లలు అసలు 15 ఏళ్ళ పిల్లలు లాగా ఇంత ఒబీడియంట్గా ఉన్నారంటే నిజంగా అంటే వాళ్ళు స్టూడెంట్స్ లైఫ్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో మా ఇంట్లో కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంది. నేను టీ తీసుకొని వస్తుంటే ఎదురొచ్చి తీసుకెళ్తున్నారు అంటే అక్కడ వాళ్ళ గౌరవం అనేది కనపడుతుంది. అంటే అది మీ రోజులనే సాధ్యం రా. ఇక కరోనా తర్వాత అయితే ఆ క్రమశిక్షణ, మర్యాద, సంబంధాలు అన్నీ క్షీణించిపోయాయి. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ పోతున్నాయి. కానీ మీరు అవన్నిటినీ డెవలప్ చేయాలి. మీ పిల్లలకి ఆ క్రమశిక్షణ అందించండి. గురువులను విస్మరించకండి, ఎప్పుడు స్మరించుకోండి. అయితే గురువులను చిన్న చూపు చూసిన సమాజం అనేది ఎప్పుడూ ఆనందంగా ఉండలేదు. నిజంగా సమాజం పరివర్తన, అభివృద్ధికి కారణాలు గురువులే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం మీడియాలో టీచర్స్ని ఎలా చూస్తున్నారు, ఎలా చులకన చేస్తున్నారు, అది తప్పు. కాబట్టి అలాంటి వాటిని కూడా మీరు కాస్త వ్యతిరేకిస్తూ మంచి విలువల్ని పెంపొందించాలని, మీకు చేతనైతే సమాజానికి హెల్ప్ చేయండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎలా తయారంటే మంది సొమ్ము మీద ఆధారపడి బతకడానికి చాలామంది చూస్తున్నారు. మనం కూడా ఎవరైనా ఏదైనా అడగగానే మొహమాటానికి పోయి ఇచ్చేయకండి. ఫస్ట్ మనం ఎదగకపోవడానికి 2 కారణాలు ఉంటాయిరా. పిరికితనం ఒకటి ఉంటుంది, ఏ స్టెప్ తీసుకోలేదు, అది ఒకటి మనం ఎప్పుడు వెనుకబడేస్తుంది. మొహమాటం, అయ్యో ఏమని అనుకుంటారేమో అంటే ఆ మొహమాటానికి పోతే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి చెందినట్టుగా చేసుకోండి. మీరు ఎంజాయ్ చేయండి. మీరు సరిపోయినంత ఉంటే వీలైతే మీకు సమాజానికి సహాయం చేయండి, అంతేగాని అపాత్రదానాలు చేయకండి. ఎవరి ప్రవర్తన నచ్చకపోతే వాళ్ళతో వాదనకు దిగకండి, గొడవలు పెట్టుకోకండి, దూరం ఉండండి చాలు. దూరం ఉంటే చాలు. ఎందుకు ఆ వాదనలు, గొడవలు అన్నీ మనకు నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తాయి. అవన్నీ మన హెల్త్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంటాయి అన్నమాట. సో ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఇప్పుడే కొంతమంది విన్నాను, అయ్యో నాది పిల్లలు అయిపోయారు, నాకు చదువుకోవడానికి వీలు కావట్లేదు, జాబ్ చేయడానికి వీలు కావట్లేదు అంటున్నారు. అట్లా ఏం అనుకోవద్దమ్మా. మొన్న నేను పేపర్లో చదివాను, ఒక 70 ఏళ్ళ ఆమెని వాళ్ళ మనవాడు ఎక్కిరించిండట. ఏదో స్విమ్మింగ్ క్లాస్కి పోతే ఏదో ఎక్కిరించిండట. ఆమె స్విమ్మింగ్ నేర్చుకొని కొన్ని పథకాలు సాధించింది 70 సంవత్సరాల వయసులో. అంటే వయసుతో సంబంధం ఏమీ లేదు. ఇక్కడే ఉన్నాడు మన 10-12 డిగ్రీలు చేసిన మాస్టర్ ఉన్నాడు, అది సార్ని ఆదర్శంగా తీసుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే కాలగమనంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి అన్నమాట. ఆ ఇబ్బందులన్నింటి మనము వాటిని ఎదిరించే ధైర్యం మనకు ఉండాలి. నది ఉంటుందన్నమాట, రాళ్ళు గుట్టలు అడ్డం వచ్చినా కూడా తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ఇసుక తిన్నెలెదురైనా, ఏ గిరులు తిరిగి పొమ్మన్నా, లోయల్లో దిగిపోయినా, పాయలుగా విడిపోయినా,
ఆగిపోదు నీ నడక ఆగమ్యం చేరేదాకా. చూసినా దాన్ని ఎన్ని అర్థం ఉందో. నది అనేది ఏది అడ్డం వచ్చినా ఆగదు. మనం కూడా అలాగే ఉండాలి, ఎక్కడ ఆగిపోదు, ముందుకు సాగుతూ ఉండండి. అయితే మీకు చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక చిన్న పాటలో నేను చెప్తాను. ఏంటంటే మనం ఎలా అయితే డెవలప్ కాగలుగుతాం, ఏమేమి విడిచిపెట్టాలి, ఏమేమి పట్టించుకోవద్దు, ఎలా ఉండాలి. సినిమా పాటనే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, వంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, వంటూ నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, చిత్కారాలే సత్కారాలు, సందేహాలే సందేశాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఏమీ పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, వంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నీవే, నీరు నీవే, పైరు నీదే, కోత నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టుకున్నా పూత మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక విజయం ముందర ఇక్కట్లు, ఉదయం ముందర చీకట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, వంటూ నువ్వే, సైన్యం నువ్వే. ఇలా సాగితే ఖచ్చితంగా మనము డెవలప్ అవుతాము, ఎక్కడ ఆగిపోంరా. ఏది జరిగినా మన మంచికే. వెతల చితుకు బ్రతుకు కడకు వేకువ కొరకే, ఘన విజయం చేకూరదు భయపడు వరకే. ఏది జరిగినా అది మంచికే అనుకుంటూ ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా సార్ పాటలు బాగా గుర్తుండేది మాకు. మళ్ళీ ఒకసారి మేమే అడుగుదాం అనుకున్నాం సార్. కాకపోతే మన గురువులు మన జరిగిన గురువులు మనం అడగకుండానే మనకు అన్నీ ఇచ్చారు. క్లాస్ రూమ్లో పాఠాలే కాదు, ఇక్కడ పాటలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పినట్టుగా భయాలకు లోనవ్వకుండా ధైర్యంగా కొనసాగి జీవితంలో మరిన్ని విజయాలని సాధిస్తామని ఆశిస్తున్నాం. సార్ ఇంకో మాట చెప్పినట్టు క్రమశిక్షణ గురించి మన రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది. మనోజ్ సార్ బండి సపోర్ట్ అయిందంటే మనం ఎట్లుండేది. అప్పుడు మనకి ఎట్లా ఉండే అంటే, స్కూల్లో టీచర్లు మమ్మల్ని కొట్టారని ఇంటికి వెళ్ళి చెప్పినాం అనుకో, ఇంట్లో వాళ్ళు కూడా దంచుతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. సో మీ పిల్లల్ని అట్లా కాకుండా, మీ పిల్లల్ని ఒకవేళ ఉపాధ్యాయులు కొట్టినట్టు తెలిస్తే దానికి కారణాలు తెలుసుకోండి. అలా చేయకూడదు నాన్న అని చెప్పడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న నా మిత్రులు యాకూబ్ పాషా సార్, మనోజ్, పృథ్వీరాజ్ సార్, బాలకిషన్ సార్, రాజ్ కుమార్ సార్, జ్యోతిర్మయి మేడం మరియు నా ప్రియమైన విద్యార్థులారా,
మనోజ్ నాకైతే సార్ కాదు. చెప్పండి, మనోజ్ అంటే నాకు సార్ అవుతాడా? కాడు కదా, అందుకే అది. ఓకే రైట్. మరి నేను ఏదో మాట్లాడదాం అనుకున్నా, ఇక అన్నీ అయిపోయినాయి. అందరూ మాట్లాడిండ్రు, ఇంకేం లేదు. బహుశా నేను ఇక్కడికి వచ్చింది 2000 సంవత్సరం నవంబర్లో, నవంబర్ 17, 2000 సంవత్సరం. అంటే మీరు 7th ఉన్నారు అనుకుంటున్నాను. అంటే కొందరు దబ్బగుంటపల్లి, నాగిరెడ్డిపల్లి, ఇంకా మన్సాన్పల్లి, కొందరు రామచంద్రపురం వాళ్ళు కూడా ఉండేవారు. సో ఒక మంచి సమ్మేళనం మార్నింగ్. ఇంకా నా అదృష్టం ఏంటంటే నేను ఈ ఊళ్ళోనే ఉండేది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వీడు సందీపు, వాళ్ళ అన్న సతీషు, వీళ్ళందరూ నాకు నాతోటే ఉండేవాళ్ళు. పిల్లలందరూ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. బాబు, సీను, వీళ్ళందరూ కూడా నాకు అవి సామాన్లు కూడా తెచ్చిస్తుండేవాళ్ళు బాలనారాయణ సేట్ దగ్గర. చాలా ఇక మార్నింగ్ ఇట్లా పుస్తకాలు పట్టుకొని ఇట్లా వస్తుంటారు అందరూ. వస్తే ఇట్లా చూద్దరు సార్ నడాలేడా అని. చాలా వండర్ఫుల్ డేస్. అప్పుడు ఎంతో ఎనర్జెటిక్గా చాలా మంచిగా ఉండేది స్కూల్స్. ఇప్పుడు రోజు బడికి పోవాలంటే మాకు మంచిగా అనిపిస్తలేదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చెప్తారు ఇదే విషయం. స్కూల్కి వెళ్ళాలంటేనే వెళ్ళబుద్ధి అవుతలేదు. ఏంటంటే తప్పదు కాబట్టి పోతున్నాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, వాడు కటింగ్స్, ఒక్కొక్కడు కటింగ్ చూస్తే ఇది ఏం కటింగ్ రా అని అడుగుతాను నేను. వాడిని ఏదో వీ టైప్ అన్నట్టు, ఇక్కడ వెనక వీ వస్తుంది. అంటే చాలా మారిపోయింది అసలు. పేరెంట్స్ పట్టించుకోరు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండ్రు సార్ కొట్టిండ్రంటే ఎందుకు దెబ్బలు తిన్నవారు అని మళ్ళీ ఒకటి వేసేది వాళ్ళు. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళకు పేరెంట్స్కి వింటలేరు, ఇక్కడ స్కూల్లో కూడా వింటలేరు. ఇట్లా ఉంది. అవి గోల్డెన్ డేస్ లాగా అనిపిస్తాయి మాకైతే. ఇక్కడ టీచర్స్ కూడా మేము ఎప్పుడన్నా కోపం వస్తే అనుకోనేది, ఇట్లా అంటారా అట్లా అంటారా అని అనుకోనేది. కానీ ఎప్పుడైతే కక్షలు అయితే పెంచుకోలేదు, మనసులో పెట్టుకొని దాన్ని సినిమా క్యాసెట్లు వేసుకొని గుర్తులేవు. చాలా వండర్ఫుల్. ఒక బ్రదర్ లాగా ఉండేది రాజ్ కుమార్ అయితే. అన్న నోట్లకి వెళ్ళి అన్న వేయకపోయేది. మంచి రిలేషన్ ఉండేది. ఇంకా మేడమ్స్ కూడా ఉండేది. వనజ మేడం, రమణ మేడం కూడా, ధనలక్ష్మి టీచర్, వీళ్ళకు ఉన్నారా? ఓకే ఓకే. అట్లనే ఇక ఫస్ట్ నాకు పరిచయం అయింది పృథ్వీరాజ్ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పృథ్వీరాజ్ సార్ నన్ను అక్కడి నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చేది ఇక్కడికి. నేను ఇక్కడ ఇల్లు కిరాయికి తీసుకోకుండా. ఇక బాలకిషన్ సార్ అంటే వాళ్ళ ఇంటికి తోలుకపోయేది. నేను ఒక్కరిని వంట చేసుకోకపోయేది. అప్పుడు చేసుకోకపోతే నడు రా అది తీసుకోకపోయి అన్నం తినబెట్టి పంపించేది చాలాసార్లు. ఇంకా వాళ్ళ కొడుకులు రామ్ లక్ష్మణులు కూడా నాతోటే ఉండేది. సార్తో ఉండు, సార్ ఒక్కడే ఉంటాడని తోలేదు. కొన్ని రోజులు నేను స్కూల్లోనే ఉన్నా, కొన్ని రోజులు అంటే ఇల్లు కిరాయికి దొరికేదాకా. అంటే అంత మంచిగా ఉండేది, వండర్ఫుల్. ఇక మనోజ్ సార్ అయితే రియల్గా వాళ్ళ ఇంటికి తీసుకుపోయేది. వాళ్ళ అమ్మతోటి, ఆ నాన్నతోటి, అందరితోటి కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. పాషా సారు బచ్చన్నపేటలో ఉండేది. ఇట్లా మంచి రిలేషన్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవరికైనా బయట టీచర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నేను పనిచేసే స్కూల్లో కూడా 11 మంది టీచర్స్ ఉంటారు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. ఇక్కడ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు వాళ్ళకు మధ్యలో. ఇద్దరు టీచర్ల మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండదు. జస్ట్ పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు, మంచిగా స్వీట్గా మాట్లాడుకుంటారు. ఎక్కడి వరకే, ఇక మళ్ళీ తర్వాత ఉంటారు. మేము 20 సంవత్సరాల తర్వాత కూడా ఫోన్ చేస్తా. మంచి ఒక ఆత్మీయ అనుబంధం ఉంటుంది. తర్వాత మీలో నాకు చాలామంది కూడా చాలా గుర్తుగా అంటే ఉండేది. మల్లేష్ అయితే నాకు మధ్యలో హైదరాబాద్లో కూడా కలిసేది. చాలామంది పేర్లు అయితే నేను గుర్తుపెట్టలేకపోతున్నాను. కానీ ఒక మంచి అనుబంధం ఉండేది. క్లాస్ టీచర్ నేను 9th 10th. నా సబ్జెక్ట్ సోషలే. మీ దగ్గరకు వచ్చే వరకు సోషల్ అయింది. అది జ్యోతి మేడం పుచ్చుకున్నాను నా సబ్జెక్ట్. మేడం రాకముందు ఒక హవా, అది ఒక హవా అంటే ఇంగ్లీషే. నన్ను వాళ్ళందరూ ఇంగ్లీష్ రమేస్తారు, మ్యాథ్స్ రమేస్తారు, అంతే కదా. తర్వాత సోషల్ రమేస్తారు అనడం లేదు, తిరగలేదు అప్పటికి. ఇక జ్యోతి మేడం వచ్చినాక
ఒక సంవత్సరం మేడం నన్ను కంటిన్యూ చేయమన్నారు. మధ్యలో వచ్చిళ్ళు చేపిళ్ళు ఆ విధంగా ఉండేది. ఇక తర్వాత చాలా అంటే ఇప్పుడు భావని కానీ వాళ్ళ మామ మన శ్రీమన్నారాయణ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ ఉండేది. మాది కొన్నే రమేష్ సార్ అని కూడా అంటారు తెలుసా. ఇక మేడం కూడా కొన్నే రమేష్ సార్ అంటారు. అంటే మా ఊరు అయిపోయింది. ఒక 5 ఏళ్ళు ఉన్నా నేను 5 ఇయర్స్ ఇక్కడే ఉండడం అనేది ఒక మంచి అనుభవం. ఒక విలేజ్లో అందరు నడుచుకుంటా పోయింది కదా. స్కూల్ అయిపోయిందంటే ఇక్కడ నుండి అక్కడ దాకా నడిచేది. ఆంజనేయులు సారు సత్యనారాయణ సార్ ఉండేది ఇక్కడ. ఈ విలేజ్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండేది. మంచిగా ఉండేది. మా విలేజ్ లాగానే ఉండేది. సెలవులు వస్తే కూడా ఇక్కడే ఉండేది. నేను ఎప్పుడో ఒకసారి పోయి అట్లా వచ్చేది అనమాట. అప్పటి పిల్లలు కూడా చాలా ఆత్మీయంగా మంచిగా ఉండేవాళ్ళు. మారింది జస్ట్ 20 ఇయర్స్ ఏమైంది, మన బిల్డింగే లేదు చూడండి. మన బిల్డింగే లేదు. కాకపోతే మన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. చాలా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేది, సీరియస్గా ఉండేది. అప్పుడు చెప్పిందంటే అంతే, చేయకపోతే మాత్రం దంచుడు ఉండేది. నాతోటి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మీరైతే మర్చిపోరు. తర్వాత వాలీబాల్ ఆడేది ఇక్కడ, మల్లేష్ కూడా ఆడేది, మ్యాథ్స్ రమేష్ సారు. షటిల్ కూడా కోట్ వేసుకున్నాం. మనం కోట్ వేయించిండు మనోజ్ సార్. షటిల్ కోట్ పెయింట్ కూడా వేసిండు. కొంచెం మారింది. ఆటలు పాటలు బాగానే ఉండేది. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చెప్పినట్టు మేడం వాళ్ళు చెప్పినట్టు, సార్లు చెప్పినట్టు మీరందరూ కూడా సెటిల్ కావడము. ఏ పని చేసినా ఒక పని చిన్నది ఒక పని పెద్దదని ఏం లేదు. ఏ పని చేసినా కూడా మనము మనస్ఫూర్తిగా చేయండి. ఆ దాంట్లో మీరు సక్సెస్ కాండి. మీరు ఏ పని చేసినా పర్లేదు. అది వ్యవసాయమే కావచ్చు, ఏ పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు. ప్రతి పని ముఖ్యమైనదే. ఆ పని మీద చిత్తశుద్ధి పెట్టి చేయండి. అది సాఫ్ట్వేర్ జాబ్ అయినా, టీచర్ జాబ్ అయినా, ఇంకా ఏ జాబ్ అయినా కూడా మనము అలా చేసుకొని మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మీరందరూ కూడా ఇంకా పైకి రాణిస్తారని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ పిలిచి, ఈరోజు నాకు ఒక దగ్గర నా స్నేహితుడు ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది రిసెప్షన్ ఉండే, అయినా కూడా వాళ్ళు కలుస్తారు నాకు మళ్ళా. కానీ మీరు మాత్రం దొరకరు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడాలని మీ ముఖాలలో చిరునవ్వుతో మేము ఎనర్జైజ్ అయ్యి చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్ డేస్ రియల్లీ. ఒకవేళ మిమ్మల్ని నేను కొట్టుంటాయి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరు టీచర్ల కంటే ఎక్కువ కొట్టింది తిట్టింది నేనే ఉంటాను, నాకు తెలుసు. నో డౌట్ ఎటాలి. ఎందుకంటే అట్లే ఉండే, అప్పుడు అట్లే ఉండే, సీరియస్గా ఉండేది. స్టాఫ్లో కూడా నేను అస్సలు సహించేటోని కాదు. మస్తు ఇబ్బంది పడ్డారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళందరికంటే నేనే అప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడి ఉంటారు కదా. లైటే, డ్యూటీలో భాగమే, ఒక సీరియస్నెస్ అది నాకు అట్లా వచ్చింది. మరి ఎందుకో నాకు తెలియదు. సరే ఇప్పుడు లేదు, అది బాధ్యత కావచ్చు. అది ఎస్ సార్, కరెక్ట్. అప్పుడు సదాల్ నర్సయ్య సార్ ఉండేది. నేను మంచిగా క్లాస్ రూమ్ టీచింగ్ నాకు ఇష్టం. కానీ వాళ్ళు నన్ను ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చేయడం, ఆ బాధ్యతలు ఇవన్నీ చేయడం వల్ల టీచర్గా నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పినట్టుంది. అయినా కూడా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ రా మీ అందరితోటి. మిమ్మల్ని మీ జ్ఞాపకాలని ఎప్పుడు కూడా నేను గుర్తుంచుకుంటానని చెప్తూ మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక విద్యార్థి దశలో మనకు ఉన్నప్పుడు మహా అయితే మనకి ఒక 20 మందో 30 మందో టీచర్లు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక విద్యార్థిగా మనం టీచర్లను గుర్తుపెట్టుకోవడం గొప్ప కాదు, కానీ ఒక ఉపాధ్యాయులాగా వాళ్ళ కింద ఒక కొన్ని వేల మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటివరకు. కానీ ఇప్పటికి కూడా పేరు పేరున ఒక్కొక్కరికి పిలిచి వాళ్ళు చెప్తున్నారంటే అప్పటి విషయాలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, రైట్? అప్లాస్. మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న మన గురువులని మన సంతోషం కోసం సత్కరించి
స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది బడిని మారి పడకబే. సరే నరేష్ చూస్తే పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చదువు చెప్పిన స్టూడెంట్ ఈరోజు డాక్టరేట్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. కాబట్టి నేను కూడా చిన్న పూలమాలతోటి సత్కరిస్తా. అడుగు గురుతుంది కోతి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన విట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది. అల్లా ఇంటి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున వేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా.
ఎటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం మల్లె పువ్వు మనసే స్నేహం మంచితనపు రూపమే స్నేహం అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం ఊహలకు అందదు స్నేహం ఊపిరిలో నిలుచును స్నేహం ఊహలకు అందదు స్నేహం ఊపిరిలో నిలుచును స్నేహం మనసుల్లో మరకలు చెరిపి మనిషిలోనే కొలువుంటుంది మమతానురాగమే పంచి నీ అడుగులో అడుగవుతుంది అమ్మల్లే లాలన స్నేహం నాన్నల్లే పాలన స్నేహం సూర్యుడిలా వెలుగే స్నేహం చంద్రుడిలా తెలుపే స్నేహం మన బ్రతుకుకు దారిని చూపి మన కంటిల వెలుగవుతుంది మన బ్రతుకుకు దారిని చూపి మన కంటిల వెలుగవుతుంది ఏ బంధం లేకపోయినా అనుబంధం అయి ఉంటుంది ప్రతినిత్యం మన వెంటుంది మన బ్రతుకుల వెలుగవుతుంది గుడిలోని పూజే స్నేహం బడిలోన పాఠమి స్నేహం ఆనింగిలు మెరుపే స్నేహం ఈ చినుకుకు చిగురుతో స్నేహం